హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఛానల్. సో ఈరోజు పొద్దున్నే ఫోన్ వచ్చింది, డిశ్చార్జ్ చేస్తామమ్మా, ఇల్లంతా కూడా నీట్గా పెట్టేసేయండి అని చెప్పింది అనమాట. సరే బేబీ వస్తుంది కదా, ఇన్ఫెక్షన్స్ అవన్నీ రాకుండా నీట్గా పెట్టండి అని చెప్పేస్తే ఇంకా నలుగురం ఫటా అంతా సర్దేసినాం అనమాట. అంత మెస్సీ ఉండే అనమాట ఈ 4 days నుంచి. అంటే అది టెన్షన్ అనమాట. సరే డెలివరీ ఎట్లా అవుతుంది, నార్మల్ సీ సెక్షన్ అన్నదొక టెన్షన్లో అసలు పట్టించుకోలే అనమాట. ఎక్కడెక్కడ పడేసినాం. సో తర్వాత ఇప్పుడు ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేయగానే మొత్తం కీ ఇచ్చినట్టు బొమ్మలు ఉంటాయి చూడండి, అట్లా నేను ఈయన రూమ్ అంతా కూడా నీట్గా, అక్కడనేమో అన్నయ్య వదిన నలుగురం కలిసి ఇల్లంతా క్లీన్ చేసేసినాము. సో డెకార్ వాళ్ళు వచ్చేస్తారు 11:30 వరకు అని చెప్పిండ్రు అనమాట. సో ఇది ఒక పెద్ద టాస్క్, టైం కూడా చెప్పారు కాబట్టి. యాక్చువల్గా ఇండియా నుంచి నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ నేను సిరి ఉంటుంటిమి. ఇప్పుడు మా వారు వచ్చిండ్రు, తర్వాత ఇప్పుడు బుడ్డది కూడా వస్తుంది. నలుగురం కలిసి ఈ రూమ్లోనే అడ్జస్ట్ కావాలి. ఇక్కడ ఇర్వింగ్లో ఏంటంటే వీళ్ళది 2 bedroom ఫ్లాట్ అనమాట. సో వేరే ఆప్షన్ లేదు కాబట్టి నలుగురం ఇక్కడే అడ్జస్ట్ కావాలి. అడ్జస్టింగ్ మెంటాలిటీస్ ఉన్నప్పుడు రూమ్ ఎంత చిన్నదైనా ఎంతమంది అయినా ఉండొచ్చు. అదైతే అంతే అనుకోండి. ఇంకెన్ని రోజులు, కొద్ది రోజులే ఇక్కడ, త్వరలో కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నాము. బయట డెకార్ వాళ్ళు వచ్చింది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అది కూడా చూసేద్దాం పదండి. పాపదే తీసుకుంటారా? వెరీ గుడ్. రాణి, మన పిల్లలప్పుడు కూడా ఇట్లనే చేసిండ్రా? హాస్పిటల్ నుంచి బాబుని కానీ పాపని కానీ తీసుకొచ్చేటప్పుడు డెకరేషన్స్ చేసి వెల్కమ్ చేయడం అనేది నాకైతే ఐడియా లేదు. అప్పట్లో ఇవన్నీ ఎక్కడివి అసలు. ఒక్క ఫోటో తీయడానికే ఓ పెద్ద గగనం అవుతుంటే స్టూడియోకి పోయి వాడిని పిలుచుకొని వచ్చి ఫొటోస్ తీస్తుంటివి. అటువంటిది ఇప్పుడు మనకు ఫోన్లలోనే మనకి ప్రపంచాన్ని అంతా చూడొచ్చు, చేయొచ్చు అనే ఏమంటారు, టెక్నాలజీ ఇప్పుడు పెరిగిపోయింది. అప్పుడైతే ఏం లేదు ఇట్లా. అసలు చెప్పాలంటే నా పిల్లలకి 21st day వరకు ఒక్క ఫొటోస్ వీడియోసే లేకుండే. రోజులు మారిపోయినాయి, కాలానుగుణంగా మారాల్సిందే మనం, తప్పదు. పాప కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ లోపల బాలెంత కోసం ఇప్పుడు స్పెషల్గా వంటలు స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మా ఇంట్లో, ఇది పెట్టాలి ఇది పెట్టకూడదు. ఇక్కడ డాక్టర్స్ కానీ ఎక్కడ డాక్టర్స్ అనేది అన్నీ తినమని చెప్తారు. సో అట్లా కాకుండా కొంచెం మా పద్ధతి కూడా మేము పాటిస్తూ దాన్ని కూడా పాటించమని చెప్తున్నాం అనమాట. 11th day పురుడు వరకు కొంచెం కఠిన పచ్చమే ఉంచుతాము. ఒక నెల రోజుల వరకు అయితే కారము చింతపండు అయితే అసలు పెట్టము. అయితే మీరు ఆల్రెడీ వీడియోలో మీరు బాలెంతకు సంబంధించినవి పెట్టండి అమ్మా అని అడుగుతున్నారు కదా, ఖచ్చితంగా పెడతాను నేను. సో ఈరోజు బేబీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇల్లంతా కూడా సూపర్గా డెకరేషన్ అయిపోయింది. పాపకు వెల్కమింగ్ చెప్పేద్దాము. ఈ లోపల మనం వంటకి వెళ్ళిపోదాం పదండి. వంట చేస్తుంది సిరి వచ్చే వరకు. పాప ఈరోజు 3rd day కదా, ఈరోజు పెడతాం అనమాట రైస్ కూరగాయలు అన్నీ కూడా. వినపడుతుందా? ఇది ఆఫ్ చేయాలా? అది స్టార్ట్ అయింది. ఇక్కడ మా వారు న్యాచురల్గా ఉంది ఏం కాదు అని అంటున్నారు, కానీ బెలూన్స్ ఊదటం అదంతా కూడా వాయిస్ చాలా డిస్టర్బ్ అయింది. సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ పెద్దవాళ్ళు ఎంతో అనుభవంతో చెప్తారు కదా, సో అవైతే నేను ఖచ్చితంగా పాటిస్తానండి. పెద్దవాళ్ళ చాదస్తం అది ఇది మాత్రం అనుకోను. ఎందుకంటే ప్రత్యక్షంగా నాకు కూడా 3 డెలివరీలు చేశారు మా అమ్మ వాళ్ళు. సో అదే అనుభవంతో నేను కూడా ఇక్కడ మా అమ్మాయికి నేను చేస్తున్నాను. సిరికి డెలివరీ అయ్యి ఇది 3rd day అనమాట. ఈరోజు నుంచి ప్రాపర్గా ఫుడ్ పెడతాము. ప్రాపర్గా ఫుడ్ అంటే మనం అన్నీ తినేవి కాకుండా లైట్గా నెయ్యితో పోపు చేసి కర్రీస్ పెట్టడం, గంటజారుగా పప్పులో టమాటా వేసి పెట్టడం అట్లా చేస్తున్నా. ఈరోజు నేను దానికి దొండకాయ కూర చేస్తున్నాను అనమాట. అయితే ఇది సపరేట్గా తీసి నెయ్యిలో పోపు చేసి పెడుతున్నా. మా అందరికీ కోసం దోసకాయ పప్పు, టొమాటో రసం అది పెట్టేస్తున్నాను. యాక్చువల్గా బాలింత మెనూ ఏంటంటే శొంఠి పొడి, మిరియాల పొడి, ఎల్లిపాయ పొడి, ఒక కాయకూర లేదంటే ఆకుకూర, టమాటా పప్పు, పాలు, చింతకాయ పచ్చడి, ఇది అనమాట. నలుగురు మంచిగా చిన్నపిల్లలాగా ఉడికిలాండం అనమాట. చిన్న పాప వస్తుందని చెప్పి అవి అందరం చేసినాము. అదైతే అందరం చేసినాం. 2 సార్లు చాయ్ తాగినాం, మంచిగా అన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ తిన్నాం, మళ్ళీ కాఫీ తాగినాం, మొత్తానికి పని చేసుకున్నాం. అట్లా సరదాగా నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటూ పని చేస్తున్నాను అనమాట, వంట చేసుకుంటున్నాను.
సో డెకార్ అమ్మాయి పేరు పావని. ఆ అమ్మాయితో కూడా చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. మనవరాలు వస్తుంది అనే ఉత్సాహము రెట్టింపైందనమాట ఇప్పుడు మాలో. అన్నీ ఇంటి దగ్గరే చేసుకుని వచ్చినాను కదా మీరు. సో ఎక్కువ మెస్సీ కాదు అని అనుకుంటున్నా. చేసిన పనులు లేదమ్మా, నేను చేసుకుంటాను. తీసుకొచ్చుకున్నది చక్కగా ఫటాఫట ఒక్కతే. ఆ ల్యాడర్ కూడా ఫోల్డబుల్ అనుకుంటాను, మొత్తము వేసుకొని నీట్గా చేసేస్తుంది. మనకి ఇంకా అలవాటు కదా బాగా ఈవెంట్స్ చేయడం, అదనమాట. నేను ఎంత ఫాస్ట్గా టకటక కూర వంట చేసినా వాళ్ళకి అది ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి అలవాటు అయిపోతే ఈజీగా ఉంటుంది అది. కూరగాయలన్నీ పాపం మా వదిన తరిగిస్తే నేను వంట చేస్తున్నా. తరగటం అంటే నాకు చాలా బద్ధకం. ఎందుకో కానీ మరి తరిగిస్తే మాత్రం ఎంత వంట అయినా చేయగలుగుతా. ఇద్దరం కలిసి మంచిగా చేసుకుంటాం. ఇక బేబీ వస్తుందని హుషారు ఎక్కువైంది మా నలుగురికి, ముసలోళ్ళకి. ఒక 10 years వేరే యంగర్ వేరే ఉన్నటికి మనకి ఎక్కువ ఉండే ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు 10 ఏళ్ళు తగ్గింది. మొన్న 55 అయితే ఈరోజు 35. 35 అంటారు. ఆనందం ఇస్ అ స్మాల్ వర్డ్ యాక్చువల్లీ. యూత్ లో కలిసిపోయినామా? యూత్ లూసింగ్ ఎవరు తిట్టుకుంటారు మా ఇద్దరు. మేమేమో 35, మీరేమో 25. మనవరాలు కలిపేసినట్రా. మరి నానమ్మ తాత ఏం చేయాలి? అమ్మమ్మను అదే మోడర్న్ డే అమ్మమ్మ తాత నాన్నమ్మ. మోడర్న్ డే ఆ రోజుల్లో తొందరగా పెళ్ళిళ్ళు అయ్యేవి కాబట్టి మనకు తొందరగా అన్ని కార్యక్రమాలు అయితే మనం ఎంగుగా ఉన్నాం. ఇప్పటికి స్టిల్ ఎంగు. చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అది కదా. మమ్మల్ని ఇట్లా బూస్టప్ చేస్తుంటారు మా అన్నయ్య. అట్లా ఉంటుంది. అట్లుండే వాడు ఇట్లా చేయగలరు. వంటలు ఉప్పులు కారాలు ఏమైతే ఇంకా వెరీ ఎక్సైటెడ్ టు సీ. హాస్పిటల్ చూసిన దానికన్నా ఇప్పుడు అనిపిస్తుంది పొద్దున్న ఇందులోనే తిరిగింది కదా, బట్ స్టిల్ ఇది ఒక ఎక్సైట్మెంట్ కదా, బాగుంటుంది. వెరీ నైస్ టు హ్యావ్ కొత్త మెంబర్ యాడ్ అయింది కాబట్టి. ఫర్ us she is a baby girl. Yeah. ఎక్సైటింగ్ గా ఉన్నది. అదే బాగుంది. ఇంకా కొద్ది రోజులు ఈ ఇంట్లో 15 రోజులు ఉంటాం. ఇంట్లో 15 రోజులే. ఇంకా కొత్త ఇంటికి గృహప్రవేశం. సో మీకందరికీ తెలుసు కదా, సిరి వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు అని చెప్పేసి. కడుపుతో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగిండ్రు అనమాట, గృహప్రవేశం చేయకుండా. సో బేబీ పుట్టిన తర్వాత ఒక మంచి రోజు చూసి వెళ్దామని చెప్పేసి దాని గురించి డిస్కషన్లో ఉన్నామన్నమాట. సో వీళ్ళు గృహప్రవేశం కూడా అయిపోయారు. త్వరలో వీడియో పెడుతుంది చూడండి. బేబీని తీసుకొని ఫస్ట్ టైం వస్తుంది ఇంటికి కాబట్టి కదలారతి ఇస్తామన్నమాట. హారతులు అట్లాంటివి ఇవ్వకూడదు ఈ టైంలో అని చెప్పేసి జస్ట్ సున్నము పసుపు కలిపితే ఎర్ర నీళ్ళు చందన నీళ్ళు అవుతుంది కదా, అవి దిష్టి తీసేసి వాకిట్లో అటు ఇటు చల్లే పద్ధతి ఉందన్నమాట. సో అది నేను మా వదిన కలిసి ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. కూర్చోబెట్ట అక్కడే. నేను కూర్చుంటే దాన్ని ఎవరిస్తారు? మేమే తీసుకుంటాం ఇక్కడ. అట్లా రాదు. ఒక్క నిమిషం నేను తీస్తా, వీడియో తీస్తా. అది తీయడానికి రాదు. సర్లే తీసి ఇటువైపు వేసి. రాసుకుంది
నుంచి మంచిగా వియంకులం ఒకటి దగ్గర కలిసి ఉండడం అనేది చాలా రేర్ నా దృష్టిలో అయితే. ఎందుకంటే మామూలుగా మన దగ్గర పెళ్ళిళ్ళకు వాటికి వీటికి ఒక 4 రోజులు వారం రోజులు అంటే కలిసి ఉంటామేమో, కానీ నెలల తరబడి కలిసి ఉండడం అనేది చాలా రేర్. మనవరాల మజాక అట్లుంటుంది అనమాట మనవరాలతోటి. సో మమ్మల్ని అందరినీ ఒకటే చోట కలిపింది చూడండి. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా 2-3 ఈవెంట్స్ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా చేసేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాం ఇండియాకి. చాలా రోజుల తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీలు అవ్వట్లేదు నాకు, ఏమనుకోకండి. ఏం తింటున్నారు ఇవాళ స్పెషల్? ఏదో వేసుకున్నారు వీళ్ళు. బేబీ వచ్చిన సందర్భంగా ఎక్స్పెరిమెంట్. కీన్వాతో ఉప్మా వేసి రోజునే చాలా బాగుంది. సెలబ్రేషన్ డిన్నర్. మేము అక్కడ నిన్న తిన్నాం సెలబ్రేషన్ డిన్నర్, వరస్ట్ ఉండే. సెలబ్రేషన్ కానీ బాగుంది. చపాతీ కూడా వేసుకున్నాం, బాగుంది. 2 కలిపి తింటున్నాం, ఈ కాంబినేషన్ బాగుంది. మధ్యాహ్నం ఎన్ని వంటలు చేసిర్రు? పప్పు, కూర, చారు, మంచిగా పెరుగు. నైట్ ఎల్లిపాయ పొడి కూడా వేసుకున్నాం. బాలతితో పాటు మేము కూడా స్పెషల్గా ఎల్లిపాయ పొడి వేసుకున్నాం. బాగా పేరు చెప్పుకుని మీ నోరు బాలింత పేరు. అన్ని టేస్ట్ చూస్తున్నాం. అందరు పంపించారు కదా, అమ్మమ్మ, పునీత్ అమ్మమ్మ, సిరి అమ్మమ్మ, ఇద్దరికి థ్యాంక్స్. చాలా బాగున్నాయి ఎల్లిపాయ కారాలు. సో చూసారు కదండి ఈ వీడియో. నా మనవరాలు ఇంటికి వచ్చేసింది, ఫుల్ ఖుషి, హ్యాపీగా ఉన్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.